హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ లీడ్ సూజీని చూస్తాం. తనేమో మంచిగా డ్రీమ్ కలకంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మేడ్ అంకుల్ వచ్చి అంటూ ఉంటాడు, తను లేపుతాడు. యంగ్ మాస్టర్ చాలాసేపు నైట్ కార్నర్లో వెయిట్ చేసి వెళ్ళిపోయాడు. అంటే సరే అతని మిస్టేక్ని యాక్సెప్ట్ చేశాడు అనగానే వాళ్ళేమో సైలెంట్గా ఉంటారు. సడన్గా తను లేచి అసలు నేను ఎక్కడున్నాను, నేను నోబెల్ చదువుతున్నాను కదా, ఇక్కడికి ఎలా వచ్చాను అని అనుకుంటుంది. అప్పుడే మనం డూడీని చూస్తాం. డూడు ఏమో సూజీని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. మేడ్ అంకుల్కి ఆల్రెడీ హాన్ కాల్ చేసి లైన్లోనే ఉంటాడు. తను మాట్లాడేదంతా వింటూ ఉంటాడు. సడన్గా తనేమో పాస్ట్ లైఫ్ని గుర్తు తెచ్చుకుంటుంది. నోవెల్కి ఎలా వచ్చాను, నేను ఈ నోవెల్ చదువుతున్నాను కదా అని నోవెల్లో ఉన్న మొత్తం స్టోరీని ఆఫ్లో వదిలేద్దామని చాలా బాగుంది అని మొత్తం కంటిన్యూ చేశాను. అలాగే ఆ నోవెల్లో లాస్ట్లో ఆ ఫీమేల్ లీడ్ దారుణమైన స్టేటస్ని ఫేస్ చేసింది. అంటే ఇప్పుడు నేను సేమ్ అదే క్యారెక్టర్కి వచ్చాను. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి అని ఒక పిచ్చి దానిలాగా బిహేవ్ చేస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది, మెంటల్ పేషెంట్ లాగా. తను ఇమీడియట్గా తన ఫోన్ చెక్ చేయగానే తనకి 50 మిలియన్ సెండ్ అయినట్టు మెసేజ్ వస్తుంది. అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, నా అకౌంట్లో మనీ యాడ్ అయ్యాయని. అలాగే డూడ్ని చూస్తుంటే డూడు ఏమో వాళ్ళ మమ్మీని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. ఏంటి ఈ పర్సన్ నన్ను చూసి ఇంతగా భయపడుతున్నాడు అంటే ఈ నోవెల్లో ఉన్న క్యారెక్టర్ ఎంత బ్యాడ్ ఉమెన్ అయి ఉంటుంది, అందుకే అతను నా ఫేస్లో ఫేస్ పెట్టి చూడడానికి కూడా అంతగా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే మేడ్ అంకుల్తో హాన్తో ఉంటాడు. సరే తనకి ఏమైంది అంటే ఏం లేదు, నార్మల్గా బిహేవ్ చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే హాన్కి అలాగే మేడంకి గొడవ కావద్దు అని అనుకుంటాడు. కానీ హాన్ ఫోన్లో అన్ని మాటలు విన్నాడు కాబట్టి ఇమీడియట్గా కాల్ కట్ చేసి అసిస్టెంట్ని పిలిచి చెప్తూ ఉంటాడు, చూడు ఒక మెంటల్ పేషెంట్కి ఒక సైకలాజికల్ డాక్టర్ని అరేంజ్ చేసి మా హౌస్కి పంపియు అని చెప్తాడు. సో ఇక్కడేమో సూజీ ఆలోచిస్తూ ఇమీడియట్గా తన దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు పడుకోలేదా, ఈ టైంలో పడుకోవాలి కదా, చిన్నపిల్లలు ఆడుకొని పడుకోవాలి, సరే ఆడుకోవడం అయిపోయింది పడుకుందాం పదా అని తను తీసుకొని వెళ్తూ ఉంటే అలాగే తన హ్యాండ్ పట్టుకోగానే డూడీ ఏమో షాక్ అవుతాడు. ఏంటి మా మమ్మీ ఫస్ట్ టైం నా హ్యాండ్ పట్టుకుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే రూమ్కి వెళ్ళి రూమ్కి వెళ్ళగానే ఈ రూమ్ అస్సలు బాగాలేదు, చిన్నపిల్లలు పడుకునేటట్టు అలాగే స్పెండ్ చేసే రూమ్లా ఉందా, ఈ రూమ్ని చేంజ్ చేయు, అలాగే బొమ్మలు టాయ్స్ ఇవన్నీ అరేంజ్ చేయు అని మేడ్ అంకుల్కి చెప్తూ ఉంటే డూడు అనుకుంటూ ఉంటాడు, ఏంటి మా మమ్మీ ఇంకా గట్టిగా పనిష్మెంట్ ఇవ్వబోతుందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే తనని పడుకోబెట్టి తనకి మంచిగా జోజో అని పాటలు చెప్తూ ఉంటుంది. ఏడంకులేమో ఇదంతా చూస్తూ ఖుషి అవుతాడు. ఏంటి మా మామకి ఏమైంది, డూడిని ఇంత ప్రేమగా చూసుకుంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. రోజు ఏమో అతన్ని పడుకోబెడుతూ పాట పాడుతూ తనే పడుకుంటుంది. అప్పుడే బాబు లేచి, ఏంటి మా మమ్మీ ఎంత ప్రిటీగా ఉంది, నేను కూడా ప్రిటీగా ఉన్నానే కదా, మరి నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు, ఇష్టపడినప్పుడు మరి నన్ను ఎందుకు కన్నది. అలాగే తన మైండ్లో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సరే అట్లీస్ట్ ఈరోజు మా మమ్మీ నాకు పనిష్మెంట్ ఇవ్వలేదు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రేమగా చూసుకుంది అని అలానే పడుకుంటాడు. ఇక్కడేమో మేడ్ అంకుల్ బయటికి రాగానే మేడ్ ఆంటీ అడుగుతూ ఉంటుంది, ఏంటి లోపల ఏమైనా గొడవ జరిగిందా అంటే అలాంటిదేం లేదు, మేడం బాబుని చాలా మంచిగా మాట్లాడింది అలాగే ప్రేమగా చూసుకుంది అనగానే, ఏంటి ఇదంతా నిజమేనా, నీ మాటలు నమ్మలేకపోతున్నాను అంటే నేను నా కళ్ళనే నమ్మలేకపోతున్నాను, నువ్వు మాటలు ఎలా నమ్ముతావులే అని మేడ్ అంకుల్ అంటాడు. సో వాళ్ళేమో ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే తను ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా అలాగే ఇంత ప్రేమగా డ్యూటీతో ఉంది కాబట్టి. ప్రజెంట్లో ఏమో తను నిద్ర లేచి బాబుని చూస్తూ అనుకుంటూ ఉంటుంది, తిని పాస్ట్ లైఫ్లో ఎంతగా సఫర్ అయ్యాడు, నేను ఇతన్ని బాగా చూసుకోవాలి అని తనకి మంచిగా బ్లాంకెట్ కప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే డ్యూటీ లేచి, ఏంటి మా మమ్మీ నిజంగానే చేంజ్ అయిందా, ఇంత హ్యాపీగా ఉంది, నన్ను ఇంత హ్యాపీగా చూసుకుంటుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సూర్యు కూడా బయటికి వెళ్ళి తనకు ఒక రిలేషన్ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో తన హస్బెండ్ మెసేజ్ చేస్తాడు, కానీ తనేమో మేల్ మోడల్ అనుకొని ఆ నెంబర్ని బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే కనీసం ఆ ఫోన్లో అతని హస్బెండ్ యొక్క నెంబర్ని సేవ్ చేసుకోలేదు కాబట్టి. సో అతనేమో మెసేజ్ చేసి తనకు అర్థమవుతుంది, ఓ ఈ నెంబర్ మెసేజ్ పోవట్లేదు అంటే బ్లాక్ చేసిందా అని అనుకుంటుంది. సో అప్పుడే మేడ్ అంకుల్ వచ్చి మీ బ్రదర్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చాడు అని అంటాడు. సో అప్పుడే వాళ్ళ బ్రదర్ ఏమో ఒక రౌడీ లాగా అక్కడికి వచ్చి, ఏంటి నువ్వేం చేస్తున్నావు అంటే, ఓ నువ్వేనా నా బ్రదర్, నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదే, నువ్వు నిజంగా నా రియల్ బ్రదరేనా అంటే, ఏంటి నైట్ మెట్ల నుంచి ఏమైనా కింద పడిపోయావా ఏంటి, నీ మైండ్ పని చేయట్లేదా అని అంటూ ఉంటాడు. అయినా చూస్తుంటే నీకు నాకు పోలికలు అస్సలు లేవు కదా, నేను ఇంత బ్యూటిఫుల్గా ఫ్లవర్ లెక్కున్నాను, నువ్వేమో అంత రౌడీలా ఉన్నావంటే జోక్స్ ఆపేసి ముందు మమ్మీకి కావాల్సిన 2 మిలియన్స్ మనీ ఖర్చు ఇవ్వు,
ఎందుకంటే హాస్పిటల్ బిల్ పే చేయాలి అంటే, ఓకే ఇస్తాను. కానీ ఓన్లీ నేను మాత్రమే ఇవ్వాలా అంటే, చూడు నా దగ్గర ఏమైనా మనీ ఉన్నాయనుకుంటున్నావా? నా దగ్గర 1 రూపీ కూడా లేదు అని అంటాడు. అలాగే నీ మెంటల్ బాబేడి కనిపించట్లేదు అనగానే, ఏంటి మెంటల్ బాబా? అంటే నా కొడుకు గురించేనా ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. సో, తను అనుకుంటూ ఉంటుంది పాస్ట్ లైఫ్‌లో ఈ బాబు ఎంత స్ట్రగుల్ లైఫ్ క్లియర్ చేశాడు. మమ్మీని తన బ్రదర్‌తో కలిసి అతన్ని కిడ్నాప్ చేపిచ్చింది మనీ కోసం. చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అని బాధపడుతూ ఉంటుంది. చూడు నేను నీకు మనీ ఇవ్వను అనగానే తను అంటూ ఉంటాడు, "నువ్వు జోక్స్ ఆపేసి నాకు మనీ ఇవ్వు. నాకింకా చాలా పనులున్నాయి" అనగానే ఇమ్మీడియేట్‌గా ఒక దెబ్బ కొట్టగానే గిర్ర గిర్ర దిగి కింద పడిపోతాడు. కింద పడిపోయి తనని మళ్ళీ తిడుతూ ఉంటే, "నీకిలా కాదు" అని బయటికి తీసుకెళ్ళి, "చూడు నేను నీకు మనీ ఇవ్వను. అలాగే ఇంకోసారి నువ్వు నా కొడుకునేమన్నా అంటే ఊరుకోను. ఎందుకంటే నా కొడుకంటే నాకు చాలా ఇష్టం. ఇంకోసారి నా కొడుకు మీద ఏమైనా బ్యాడ్ ఆలోచనలున్నా గానీ అతన్నేమన్నా చేయాలని ఆ థాట్స్ అన్నీ నీ మీద యూజ్ చేస్తాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. తన హ్యాండ్‌లో ఉన్న తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ అలాగే బ్రాస్లెట్ తీసుకొని పంపించేస్తుంది. అలాగే అనుకుంటూ ఉంటుంది, ఫాస్ట్ లైఫ్‌లో నేను ఇతనికి ఎంతగా పెట్టాను. ఇప్పుడు ఇతన్ని కనీసం చూసుకోను అని అనుకుంటుంది. అలాగే ఆ గోల్డ్ చైన్, గోల్డ్ బ్రాస్లెట్ ఏమో ఆంటీ, అంకుల్‌కిచ్చి ఇంకోసారి ఈ పర్సన్ వస్తే కనీసం లోపలికి కూడా రానివ్వకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే అంకుల్, ఆంటీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్! మేడం ఏంటి ఇంతగా చేంజ్ అయింది అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో డూడు అంకుల్‌కి చెప్తూ ఉంటాడు. అంకుల్ నేను హాస్టల్‌కి వెళ్తాను అనగానే సడెన్‌గా సూజీ అదే టైంకి వచ్చి ఆ మాట వింటుంది. సో ఏంటి ఈ బాబు హాస్టల్‌కి వెళ్తాననుకుంటున్నాడు. అలా అయితే మా ఇద్దరి రిలేషన్‌షిప్ బాండింగ్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది అని ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి, "నువ్వెందుకు హాస్టల్‌కి వెళ్ళాలనుకుంటున్నావు?" అంటే, "చూడు నేను పెద్దోడినయ్యాను కదా మమ్మీ! సో నేనెవ్వరికీ బర్డెన్ అవ్వాలనుకోవట్లేదు. అందుకే నేను హాస్టల్‌కి వెళ్తాను" అంటే, "నువ్వెవరికీ బర్డెన్. నువ్వు నా ప్రేమ గల కొడుకువి కదా! అలాగే చూడు నువ్వింకా 5 ఇయర్సే. హాస్టల్‌కి వెళ్తే నీ వర్క్స్ అన్నీ నువ్వు చేసుకోలేవు కదా! నీకిక్కడ పెద్ద హౌస్ ఉంది. ఈ విల్లాలో నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యు. నీకేమైనా కోరికలుంటే చెప్పు. నేను తీరుస్తాను. అంతేగాని నువ్వు హాస్టల్‌కి వెళ్ళొద్దు" అంటే, "ఏదో ఒక రోజు నేను హాస్టల్‌కి వెళ్ళాలి కదా పెద్దగయ్యాక" అంటే, "అలా ఏం లేదు. నిన్నెప్పుడు నేను హాస్టల్‌కి పంపియను. చూడు ఒక్కసారయితే పంపిస్తాను. ఎప్పుడైతే నువ్వు పెద్దగా అయి నీ వైఫ్ వస్తుందో అప్పుడు నువ్వు సెపరేట్‌గా ఉండొచ్చు. అప్పటి వరకు ఈ మమ్మీ దగ్గరే ఉండు" అని వాళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా అంకుల్ క్యాప్చర్ చేసి ఇమ్మీడియేట్‌గా హాన్‌కి పంపిస్తాడు. హానేమో ఈ వీడియో అంతా చూసి, "ఏంటి నేను చూస్తుంది నిజమేనా?" అని షాక్ అవుతాడు. అలాగే అసిస్టెంట్‌కి చెప్పి, "అంకుల్‌కి అలాగే నాకు చెకప్ చేపియు" అని అంటాడు. అలాగే హాన్ని మీట్ అవ్వడానికి వాళ్ళ మమ్మీ వస్తుంది. "మమ్మీ నువ్విక్కడికెందుకొచ్చావు?" అంటే, "ఏంటి నా కొడుకుని మీట్ అవ్వడానికి నేను రావద్దా? అలాగే నేను నా గ్రాండ్ సన్‌ని చూడాలనుకుంటున్నాను. అతనంటే నాకు చాలా ఇష్టం కదా!" అని అంటూ ఉంటే, "సరే నువ్వు చూడాలనుకుంటే నువ్వే హౌస్‌కి వెళ్ళొచ్చు కదా! మేబీ అతనికి కూడా నిన్ను చూడాలని ఉంది కావచ్చు" అంటే, చూడు తనకు సొంత బ్రదర్‌ని ఎలా కొట్టిందో అని ఫోటో చూపిస్తూ, "ఒకవేళ నేనక్కడికెళ్తే నా సిట్యుయేషన్ ఏంటో నాకు బాగా అర్థమైంది. సో నేనక్కడికి వెళ్ళను. తనెంత పిచ్చిదో నాకు బాగా తెలుసు. కాపోతే ఫ్యామిలీ డిన్నర్ ఉంది. ఆ డిన్నర్‌కి నువ్వు నీ వైఫ్‌తో అలాగే బాబుతో కలిసి రావాలి" అని, "నువ్వు ఇంక తొందరలో ఎక్సర్సైజ్, జిమ్ ఇవన్నీ చేస్తూ ఉండు. ఎందుకంటే నువ్వు తన చేతిలో దెబ్బలు తిని చనిపోవడం నాకిష్టం లేదు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో మెయిడ్ అంకుల్ హాన్‌కి కాల్ చేసి, "సార్ ఈరోజు హౌస్‌కి వస్తున్నారా నైట్?" అంటే, "లేదు నాకు ఆఫీస్‌లోనే వర్క్ ఉంది" అని అంటాడు. సో తనేమో ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ, "హౌస్‌కి రాకపోయినా ఏం లేదు. టైంకి తినమని చెప్పు" అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. లేమో ఏంటి మేడం సార్ విషయంలో కూడా ఇంత కేరింగ్ చూసుకుంటుంది అని అనుకుంటారు. కానీ తనేమో లోపల ఖుషి ఖుషి అవుతూ ఉంటుంది. వావ్! ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రీగా ఉండొచ్చా అని అనుకుంటుంది. సీన్‌లో ఏమో మంచిగా రెడీ అయ్యి బాబుని కూడా ఫుల్‌గా రెడీ చేసి సెల్ఫీలు దిగుతూ ఉంటే ఇదంతా క్యాప్చర్ చేసి మెయిడ్ అంకుల్ ఏమో హాన్‌కి పంపిస్తాడు. హాన్ ఏమో ఏంటి ఈ అమ్మాయికి ఏమైంది? నా కొడుకుని కిడ్నాప్ చేయాలనుకుంటుందా? ఏం జరుగుతుంది? అసలు నా కళ్ళతో చూస్తాను అని ఇమ్మీడియేట్‌గా అసిస్టెంట్‌కి పిలిచి హౌస్‌కి వెళ్ళడానికి వెహికల్‌ని రెడీ చెయ్యు అని అంటాడు. అలాగే మళ్ళీ అసిస్టెంట్ అంటాడు, "సరే ఒకవేళ నీ వైఫ్ నిన్ను బ్లాక్ చేస్తే దాని మీనింగ్ ఏంటి?" అంటే, "బాస్ నాకింకా మ్యారేజ్ కాలేదు" అనగానే, "సరే మ్యారేజ్ కాకపోతే ఏంటి? ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో ఉంటుంది కదా!" అంటే, "బాస్ ఈ జాబ్‌లో ఇంకా ఆ విషయం కూడా 24 అవర్స్ మీతోనే ఉంటాను కదా! చూస్తుంటే మీ మీదే నాకు ప్రేమ పెరిగినట్టుంది" అంటే, "నువ్వు స్ట్రెయిట్ ఫార్వర్డే కదా!" అంటే, బాస్ నేను స్ట్రెయిటే. కావాలంటే చెక్ చేసుకోండి" అనగానే అతనేమో సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తన బాబుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి పికప్ చేసుకోవడానికొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అతనేమో హ్యాపీగా లోపలికి వెళ్ళగానే ఒక రౌడీ బాయ్ ఏమో
చూడు ఇప్పుడు నేను డ్రాప్ చేయడానికి వచ్చింది ఎవరు అంటే మా మమ్మీ అని అంటాడు. ఏంటి నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? మీ మమ్మీ ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి వచ్చిందా? నిన్ను చూస్తుంటేనే నువ్వు అబద్ధం చెప్తున్నావు అని బాగా అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి రాని మమ్మీ ఇప్పుడెలా వచ్చింది? ఎవరినో తీసుకొచ్చి మీ మమ్మీ అంటున్నావు కదా! అని అంటుంటే లేదు లేదు అని ప్రూవ్ చేయడానికి అందరూ హేళన చేస్తూ ఉంటే ప్రూవ్ చేయడానికి వాళ్ళ మమ్మీ ఇచ్చిన గిఫ్ట్‌ని చూపిస్తాడు. కానీ ఆ రౌడీ బాయ్ ఏమో ఆ గిఫ్ట్‌ని కూడా తీసుకొని తనని హేళన చేస్తూ ఉంటే, ఇంగ లాభం లేదు మా మమ్మీ ఇచ్చిన గిఫ్ట్‌ని కింద పడేస్తావని ఇమ్మీడియేట్‌గా అతనితో ఫైటింగ్ చేయగానే అక్కడికి ప్రొఫెసర్స్ టీచర్ వస్తుంది. టీచర్ అంటూ ఉంటుంది, "ఏం జరిగింది?" అనగానే రౌడీ ఏమో అక్కడున్న జరిగిందంతా చెప్తాడు. అప్పుడే టీచర్‌కి ఆ రౌడీ బాయ్ అంటూ ఉంటాడు, "లేదు లేదు టీచర్ తను నా మనీని దొంగతనం చేశాడు. అలాగే నాతో ఫైటింగ్ చేశాడు నేను అడిగేసరికి" అంటే అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా రౌడీ బాయ్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. టీచర్ ఏమో అంటూ ఉంటుంది, "ఓహ్! నువ్వు దొంగతనం చేసావు. పైనుంచి ఆ బాబు గురించి అబద్ధం చెప్తావా? నువ్వు మొత్తం డే మొత్తం నిలబడే ఉండు" అని పనిష్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్ ఏమో సోజుకి స్కూల్ నుంచి కాల్ వస్తుంది. ఇమ్మీడియేట్‌గా అక్కడికి వెళ్ళగానే వాళ్ళ డూడు ఏమో వాళ్ళ మమ్మీని చూసి తన దగ్గరికి వస్తాడు. అక్కడున్న స్కూల్ టీచర్స్ అందరూ ఇలాంటి బాబుని స్కూల్ నుంచి తీసేయాలి. ఇలాంటి దొంగతనం చేసే బాబుని మా స్కూల్‌లో ఉంచితే మన స్కూల్‌లో ఉంచితే మా పిల్లలు కూడా అలానే తయారవుతారు అని గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే ఆ సోజి అంటుంది, నా కొడుకే దొంగతనం చేశాడని ఏం ప్రూఫ్ అంటే ప్రూఫ్స్ అవసరం లేదు. అందరు పిల్లలు చెప్తున్నారు కదా! అంటే లేదు ప్రూఫ్స్ ఉంటేనే నిజమేంటో, అబద్ధమేంటో తెలుస్తుంది. నాకు ప్రూఫ్స్ కావాలి అనగానే, ఓహ్! నువ్విలా మాట వినేటట్టు లేదు. మేము పోలీసులకి కాల్ చేస్తామని అక్కడున్న పేరెంట్స్ అంటూ ఉంటారు. అవునా! కాల్ చేయండి, కాల్ చేయండి అని తన గౌడ్‌కి సైగ చేయగానే అతను ఒక రాడ్ తీసుకొస్తాడు. ఆ రాడ్‌ని రెండొక్కలు చేసి, సరే ముందు ఈ విషయం తేల్చుకుందాం అని అంటూ ఉంటే ఇంకో టీచర్ అంటుంది, మ్యామ్ ఇక్కడ స్కూల్‌లో సీసీ కెమెరా కూడా ఉంది. సో, అందులో చెక్ చేస్తే తెలుస్తుంది అనగానే, ఓకే అని సీసీ కెమెరా చెక్ చేస్తారు ప్రూఫ్స్. సో, అప్పుడే మనకు అర్థమవుతుంది డూడు ఎలాంటి తప్పు చేయలేదు. వేరే బాబు తప్పు చేశాడని. ఇమ్మీడియేట్‌గా వాళ్ళేమో ఆ బాబు దగ్గరికొచ్చి చెప్తూ ఉంటుంది. చూడు ఎవరైతే అబద్ధాలు చెప్తారో వాళ్ళని నైట్ దెయ్యం వచ్చి ఎత్తుకొని వెళ్తుంది. తనలానే తీసుకెళ్తుంది తెలుసా? అని చెప్తూ ఉంటే ఆ పేరెంట్ అంటుంది, నీకెంత ధైర్యం నువ్వు నా కొడుకుతో ఇలా మాట్లాడడానికి అంటే, అబ్బా! నేను నీ కొడుకుతోనేమో దూరం ఇలా మాట్లాడాను. నువ్వు ఇంతసేపు నా కొడుకుతో పూజ చేశావా? నేనేదో అతనికి మేనర్స్ నేర్పిస్తున్నాను అని అంటూ ఉంటుంది. ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరూ అంటూ ఉంటారు, "నువ్వేమన్నా వైఫా? నీకు కనీసం వైఫ్ స్టేటసే లేదు కదా! నువ్వొక నానిలాగా నీ కొడుకుని ఎప్పుడు చూసుకోవడమే. మంత్లీ, మంత్లీ నీకు మనీ పేమెంట్ పడతాయి. నీ హస్బెండ్ ఓన్లీ నీ దగ్గరికి 1 ఇయర్‌కి ఒకసారే వస్తాడు కదా! అలాగే మీరు తొందరలో డైవోర్స్ తీసుకోబోతున్నారు కదా!" అనగానే తను సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే తనకి తన ఫ్యామిలీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి. సో, డూడు ఏమో ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ తన కోసం ఫైటింగ్ చేసింది. కానీ నెక్స్ట్ ఏమో అందరూ అలా అంటూ ఉంటే డూడు చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. ఎవరు చెప్పారు? తన గురించి అలా మాట్లాడుతున్నారు. తిను నా వైఫ్. అలాగే మీకెంత ధైర్యం? మీ హస్బెండ్స్ నేనిచ్చిన షేర్స్‌తోనే బిజినెస్ చేస్తున్నారు. కానీ మీరిక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? ఇప్పుడే నేను షేర్స్ అన్నీ క్యాన్సెల్ చేస్తాను అనగానే వాళ్ళ వైఫ్స్ ఏమో బతిలాడుతూ ఉంటారు. కానీ అతనేం మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి రాగానే సో, తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఈ పర్సన్ ఏంటి ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. కానీ పాస్ట్ అమ్మాయి ఏంటి అంత హేట్ చేసింది అని అనుకుంటుంది. అలాగే థాంక్ యూ చెప్తుంది. హౌస్‌కి వస్తావా? అంటే లేదు నాకు ఆఫీస్‌లో వర్క్ ఉంది. నేను నైట్ వస్తాను అని చెప్తాడు. కానీ సడెన్‌గా ఒకరికొకరు క్లోజ్‌గా వస్తారు. అలాగే నైట్ ఏమో హాన్ తనకు కావాల్సిన ఫేవరెట్ చికెన్‌ని అతను డిన్నర్‌గా తీసుకొనొస్తాడు. సో, తనేమో ఇది నా ఫేవరెట్ కదా! అన్న స్మెల్ చూసి ఇమ్మీడియేట్‌గా హాన్ దగ్గరికి వెళ్లి అతని ఫేస్‌లో ఫేస్ పెడుతుంది. ఏంటి నువ్వు నాతో డిన్నర్ షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? అంటే అవును అని ఒక బేబీ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వగానే అతనేమో డిన్నర్ షేర్ చేస్తాడు. సో, థాంక్ యూ హస్బెండ్ అంటే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! తినెప్పుడు ఫాస్ట్‌లో ఇలా లేదు కదా! ఫస్ట్ టైమ్ నన్ను ఇంత హ్యాపీగా చూసుకుంటుంది అని అనుకుంటాడు. సో, తను నిద్రపోతానికి వెళ్తూ ఉంటే హస్బెండ్ "నువ్వు నాతో నిద్రపోవా?" అని అంటుంది. సడెన్‌గా తనకు గుర్తొస్తుంది. అరే! మా ఇద్దరికీ వేరు వేరు రూమ్స్ ఉన్నాయి కదా! అని గుర్తొస్తుంది. సో, సైగా అక్కడి నుంచి వెళ్ళగానే ఎలాగో నా వైఫ్ అడిగింది కదా! అని సో, తను రూమ్‌లోనే నిద్రపోతానికి వెళ్తాడు. అలాగే అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఈ అమ్మాయి ఇంతగా చేంజ్ అయింది. తిను ఫ్లాష్ బ్యాక్‌లో డ్యూడ్‌కి ఫీవరొస్తుంది. వాళ్ళ మమ్మీ కావాలన్నా కానీ, ఆ టైంలో కూడా అతన్ని వదిలేసి వెళ్ళింది. అలాగే తన హౌస్ నుంచి కూడా వెళ్ళిపోతాను అంటే డూడు కోసమే తనని 5 ఇయర్స్ కాంట్రాక్ట్ పెట్టుకుంటాడు. అది కూడా డూడుకి వాళ్ళ మమ్మీ కావాలని ఏడుస్తున్నందుకు. ఎవ్రీ మంత్ మనీ పే చేస్తాను అని. ఆఫ్టర్ డూడు యొక్క 5 ఇయర్స్ కంప్లీట్ అయితే తను డైవర్స్ ఇస్తాను అని కాంట్రాక్ట్ పెట్టగానే తను కూడా ఓకే అంటుంది. సో, అంటే ఇప్పుడు ఎలాగో 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుందని వెళ్ళిపోబోతుంది కదా! తిను యాక్టింగ్ చేస్తుందా? ఏంటి అని తన మైండ్‌లో
తన మైండ్‌లో తనే క్వెషన్స్ ఏసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో అ అందరూ ఫ్యామిలీ డిన్నర్‌కి అటెండ్ అవుతారు. అప్పుడే ఫ్యామిలీ డిన్నర్‌లో ఒక ఆంటీ ఏమో కావాలని హాన్‌ని అంటూ ఉంటుంది. అయ్యో! స్కూల్‌లో గొడవయిందంట కదా! హాన్‌కి పాపం ఎంత కష్టమొచ్చింది. ఏ ప్రాబ్లమ్ వచ్చినా స్కూల్‌కి వెళ్ళాలి, ఇంట్లో చూసుకోవాలి, ఆఫీస్‌లో చూసుకోవాలి. ఒక అబ్బాయి ఇన్ని వర్క్స్ చేస్తే ఎంత కష్టం అని అంటూ ఉంటే, అప్పుడే తను అంటూ ఉంటుంది, ఆంటీ మీకు తెలియదనుకుంటా ఓల్డ్ టైమ్‌లో ఓల్డ్ టైమ్ లెక్క ఈ టైంలో న్యూ జనరేషన్‌లో హస్బెండ్ అండ్ వైఫ్ బాబుకి సమస్యొస్తే ఇద్దరం చూసుకుంటాం. అలాగే ఇద్దరం ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటాం. మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. మీరు ఓల్డ్ టైమ్ లాగా ఇంట్లోనే అమ్మాయి కూర్చోవాలి, బయటికెళ్ళొద్దు అనే ఫార్మాలిటీస్ ఏం లేవు. అబ్బాయి అలాగే పిల్లల్ని ఓన్లీ గర్ల్ మాత్రమే చూసుకోదు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇద్దరు చూసుకుంటారు అనగానే, అప్పుడే ఆంటీ అంటుంది, "అవునులే అమ్మ! మీ జనరేషన్ అవునులే. ఎందుకంటే నువ్వు మొన్న జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌లో ఒక మోడల్ యొక్క హ్యాండ్ పట్టుకొని అతనికి క్లోజ్‌గా వెళ్ళావు కదా! హస్బెండ్‌కి, మోడల్‌కి కూడా డిఫరెన్స్ తెలవట్లేదు మీ జనరేషన్ పిల్లలకి" అని చెప్తూ ఉంటే తనేమో సైలెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే తనకి అదేం గుర్తుండదు కాబట్టి. అప్పుడే హాన్ అంటూ ఉంటాడు, "ఆంటీ తను ఎలాగో న్యూ జ్యువెల్లరీ డిజైన్స్‌ని స్టార్ట్ చేయబోతుంది. సో, దానికోసం మోడల్స్ కావాలి కాబట్టి ఆ పర్సన్ గురించి ఎంక్వైరీ చేశాను. అతనొక మోడల్. సో, అతన్ని అప్రోచ్ అయింది. అంతకు మించి అతనికి తినకి ఎలాంటి రిలేషన్ లేదు అని మంచిగా వార్నింగ్ ఇస్తాడు. సో, ఆంటీ ఏమో భయపడుతుంది. ఏంటి వీళ్ళిద్దరూ రియాక్షన్ ఇస్తున్నారు అని. వాళ్ళ మదర్ ఇన్ లా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఒకరినొకరు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు అని. అలా డిన్నర్ అయిపోగానే అందరూ బయటికి వెళ్ళిపోతారు. హౌస్‌కి వెళ్ళిపోతూ ఉంటే తనేమో నేను ఆఫీస్‌కి వెళ్తాను. నువ్వు హౌస్‌కి వెళ్ళు అని అంటాడు. తను కార్‌లో వెళ్తూ అనుకుంటూ ఉంటుంది. ఇతను నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడు. కనీసం నా మీద డౌట్ రాకుండా ఆంటీతో నా గురించి గొడవ పడ్డాడు. మేము మళ్ళీ రిఫ్రెష్‌గా లైఫ్‌ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటుంది. అలాగే హౌస్‌కి వెళ్ళి అంకుల్‌తో బాబునిచ్చి పడుకోబెట్టమని మొత్తం తన మెయిల్ మోడల్స్ అన్నింటిని, కాంటాక్ట్ అన్నిటిని డిలీట్ చేస్తుంది. ఇక్కడేమో హాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే మళ్ళీ మ్యారేజ్ లైఫ్‌ని రీస్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి అని అసిస్టెంట్‌ని అడుగుతాడు. అసిస్టెంట్ ఏమో మ్యామ్‌కి మంచి ఫ్లవర్స్ ఇవ్వండి అనగానే, చూడు నా కోసం కాదు నా ఫ్రెండ్ కోసంలే అని చెప్తూ ఉంటాడు. సరే మేడం వాళ్ళు వెళ్ళారంటే ఎళ్లారు. ఇప్పుడే మెయిడ్ అంకుల్ కాల్ చేశాడు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో సూజికి వాళ్ళ మమ్మీ కాల్ చేసి, "చూడు నేను ఒప్పుకుంటా. నువ్వు చాలా ప్రెషర్‌లో ఉన్నావు కాబట్టి మీ బ్రదర్‌ని కొట్టావు. సో, అతనికి ఇమ్మీడియేట్‌గా వచ్చి సారీ చెప్పు. అలాగే మంత్ ఎండ్ ఒస్తుంది కదా! ఇంకా నువ్వు మనీ పంపియలేదు. నా హాస్పిటల్ బిల్ ఎవరు పే చేస్తారు?" అని అంటూ ఉంటే, "ఏంటి నేనెందుకు పే చేస్తాను? నీ కొడుకున్నాడు కదా! నీ కొడుకుని చూసుకోమనంటే, ఏంటి అతను ఇలాంటి జాబ్ చేయట్లేదు కదా! నాకిప్పుడు ట్రీట్మెంట్ చాలా అవసరం. ఒకవేళ నేను చనిపోతా అంటే చనిపో" అని కాల్ కట్ చేస్తుంది. ఎందుకంటే సూజికి తెలుసు కదా! వాళ్ళు రియల్ పేరెంట్స్ కాదు, అడాప్టివ్ పేరెంట్స్ అని. సో, ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళి, "అయినా మీరింత లగ్జరీ హాస్పిటల్‌లో ఎందుకుంటున్నారు?" అంటే, "నువ్వేం మాట్లాడుతున్నావు? మీ మమ్మీతో ఇలానేనా మాట్లాడేది?" అని ఇమ్మీడియేట్‌గా షాక్‌ని తన వైపు విసిరేస్తుంది. సో, తనేమో పక్కకు జరగగానే ఇమ్మీడియేట్‌గా షాక్ పట్టుకొని, "నిజం చెప్పండి. నా రియల్ పేరెంట్స్ ఎవరు?" అంటే, "చూడు నువ్వు విలేజ్‌లో మాకు దొరికావు. అప్పుడే మాకర్థమైంది నువ్వే మా కూతురని. అందుకే నిన్ను తీసుకొనొచ్చామంటే అలా ఏం అనిపించట్లేదే నిన్ను చూస్తుంటే" అంటే, "చూడు నిజంగా నువ్వు నా కూతురివే" అని ఆంటీ అంటూ ఉంటుంది. "సరే నేను మీకు కొంచెం టైమ్ ఇస్తున్నాను. నిజం చెప్పండి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆంటీ ఏమో వాళ్ళ కొడుకుని అంటుంది, "మన రియల్ పేరెంట్స్ కాదని తనకు తెలిసిందా ఆంటీ?" "అలా ఏం తెలవదులే. తన వీక్‌నెస్ ఏంటో నాకు బాగా తెలుసు. తను మనీ వచ్చింది కదా! అందుకే కొంచెం ఎక్కువ చేస్తుంది" అని వాళ్ళ బ్రదర్ అంటాడు. నైట్ ఏమో డూడు బ్యాడ్ డ్రీమ్ కలకంటూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ తనని సడెన్‌గా బాగా కొట్టినట్టు. ఇమ్మీడియేట్‌గా లేస్తాడు. అలాగే తన ఎల్బోకున్న దెబ్బ చూసి, ఇప్పుడు మా మమ్మీకి ఈ విషయం తెలిస్తే నాకు దెబ్బ తగిలిందని నేను దేనికి పనికిరానని తిడుతుంది. మళ్ళీ ఓల్డ్ మమ్మీ అవుతుందా? ఈ విషయం నేను చెప్పను అని అనుకుంటాడు. సో, అలాగే వాళ్ళందరూ ఒక ప్లేస్‌లో కూర్చోగానే సడెన్‌గా వాళ్ళ మమ్మీ తన దెబ్బ చూసి ఏం జరిగింది అంటే, "మమ్మీ నేను నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సడెన్‌గా కింద పడిపోయాను" అని భయపడుతూ చెప్తూ ఉంటే అప్పుడే వాళ్ళ సూజికి అర్థమవుతుంది. పాస్ట్ లైఫ్‌లో ఉన్న మమ్మీ ఎంత భయంకరమైంది. ఒక బాబుని కొంచెం కూడా ప్రేమగా చూసుకోలేదా? అని ఇమ్మీడియేట్‌గా దగ్గర తీసుకొని, సారీ నేను ఇంకెప్పుడు నీ ఫాస్ట్ లైఫ్ లాగా మమ్మీలాగా ఉండను. అలాగే థాంక్ యూ నువ్వు నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసినందుకు అని అంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను సడెన్‌గా తన రూమ్‌కి వెళ్ళగానే హాన్ ఏమో స్నానం చేసి బయటకొస్తాడు. అలా హాన్ యొక్క బాడీ చూసి వావ్! అని ఇమ్మీడియేట్‌గా పరిగెట్టుకుంటూ వెళ్ళి సడెన్‌గా వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. అలా కిస్ చేసుకుంటూ తనేమో సడెన్‌గా ఒక డ్రీమ్ తలుచుకొని బయటికొస్తుంది. అతను కూడా వాష్‌రూమ్‌లోనే ఉండిపోతాడు. సో, తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి నాకు రియల్ లైఫ్‌లో జరిగినట్టే సేమ్ కిస్, సేమ్ పర్సన్‌లా అనిపిస్తున్నాడు.
నాకు అసలు ఏం జరిగింది అని మళ్ళీ తలుచుకుంటూ ఉంటుంది. అతనేమో సూజిని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే మేడ్ అంకుల్ ఆంటీ ఏమో వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకంటే ఫైనల్గా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు అని. సో అప్పుడే హాన్ ఏమో తనకి 1,000,000 ట్రాన్స్ఫర్ చేయగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను జ్యువెలరీ గ్యాలరీని ఓపెన్ చేస్తాను అంటే, సరే నేను నీకు ఇంకా మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అంటే, లేదు లేదు నువ్వు ఇప్పుడే కదా మనీ ట్రాన్స్ఫర్ చేసావంటే, లేదు అవి నీ సొంత ఖర్చులకి, నేను నీ హస్బెండ్ని కాబట్టి నీకు ఇంకే విషయంలోనూ సపోర్ట్ చేస్తాను, నీకు ఎంత మనీ కావాలన్నా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకవేళ హస్బెండ్స్కి ఇంటర్వ్యూ పెడితే నువ్వే ఫస్ట్ వస్తావు కావచ్చు, అంత మంచోడివి అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనకి న్యూ క్లబ్ అలాగే మంచి మంచి మేల్ మోడల్ యొక్క ఫొటోస్ పంపిస్తుంది. ఇమ్మీడియట్గా సూజీ కూడా అక్కడికి వెళ్తుంది. సూజీ వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో మేల్ మోడల్స్ అందరినీ పరిచయం చేస్తుంది. సో అందరూ మేల్ మోడల్స్ రాగానే తను అంటూ ఉంటుంది, మీరందరూ నాకు కావాలి అంటే వాళ్ళేమో షాక్ అవుతారు. మీరు ఒకేసారి అందరినీ హ్యాండిల్ చేస్తారా అంటే, నేను ఒక జ్యువెలరీ షాప్ ఓపెన్ చేస్తున్నాను, అందులో మోడల్స్ మీరే, ఎందుకంటే నాకు ఆ జ్యువెలరీని ప్రజెంట్ చేయడానికి మీరు మోడల్గా కావాలి, అలాగే సర్వీస్కి మీకు ఎంత పేమెంట్ ఉంటుందో దానికి 3 ఇస్తాను అని కాంట్రాక్ట్ సైన్ చెప్పగానే వాళ్ళేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడేమో అసిస్టెంట్ హాన్ దగ్గరికి వచ్చి సైలెంట్గా ఉండి బాధపడుతూ ఉంటే, నీకేమైంది, నువ్వెందుకు అలా ఉన్నావు చెప్పు అంటే, లేదు బాస్ మ్యామ్ క్లబ్కి వెళ్ళింది, అది కూడా మేల్ మోడల్స్ని అరేంజ్ చేసుకుంది అని అంటూ ఉంటే, అసలు తిని ఏమనుకుంటుంది, ఏం ఆలోచిస్తుంది అని ఇమీడియట్గా అక్కడ నుంచి బయలుదేరుతాడు. సో తనేమో మేల్ మోడల్స్తో కాంట్రాక్ట్ చేయించాక వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్తారు. తను అలా బయటికి రాగానే ఫస్ట్ టైం జ్యువెలరీ గ్యాలరీలో ఒక పర్సన్ని హ్యాక్ చేసుకుంది కదా ఫాస్ట్లో, ఆ పర్సన్ వచ్చి, చూడు నేనంటే నీకు ఇష్టమని నాకు బాగా తెలుసు, నేను ఎంత హ్యాండ్సమ్గా ఉంటాను, అందుకే నువ్వు నాకు 50,000 ఇచ్చావనుకో నేను నీకు ఈరోజు నైట్ ఖాళీగా ఉంటాను అంటే, నువ్వు అసలు ఒక్కసారైనా మిర్రర్లో ఫేస్ చూసుకున్నావా అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరిని ఒక పర్సన్ ఏమో ఫోటో తీస్తూ ఉంటే ఆ మేల్ మోడల్ అంటాడు, ఆగాగు నేను వెళ్ళి ఫైటింగ్ చేస్తాను, నేనున్నాను కదా అని ఇద్దరిని కొడుతూ ఉంటాడు. కానీ అలా చూసావా ఇప్పుడు నువ్వు అందరికి ముగ్ధురాలు అయ్యావు కావచ్చు అంటే, అవునా ఒకసారి వెనక్కి తిరుగు అని అంటూ ఉంటుంది. అలా వెనక్కి తిరిగేసరికి చాలామంది రౌడీస్ వస్తారు. ఇమీడియట్గా ఆ మేల్ మోడల్ ఏమో అసిస్టెంట్ వెనకాల దాచుకుంటాడు. సో సూజీ ఏమో వాళ్ళందరితో ఈజీగా ఫైట్ చేసి, మిమ్మల్ని ఎవరు పంపించారు అంటే, ఎవరు లేరు, మీరు ఎవరితోనన్నా ఉంటే ఫోటో తీయమని ఒక అన్నోన్ వ్యక్తి మాకు మనీ పంపించాడు అని చెప్తూ ఉంటారు. అని చెప్పి వాళ్ళేమో అక్కడి నుంచి వెళ్ళగానే ఆ మేల్ మోడల్ ఏమో, సారీ నేను నిన్ను తక్కువగా అంచనేసుకున్నాను, ప్లీజ్ నాకు 50,000 ఇవ్వు, నేను కూడా మోడల్గా వస్తాను అని తన హ్యాండ్ పట్టుకుంటాడు. అదే టైంకి అక్కడికి హాన్ వస్తాడు. హాన్ని చూసి సూజీ అనుకుంటుంది, ఏంటి మమ్మల్ని ఇద్దరిని ఇలా చూశారు, ఏమన్నా రాంగ్ అనుకుంటాడు కావచ్చు, ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, ఇప్పుడు నేను ఇతనికి ఏం ఆన్సర్ ఇవ్వాలి అనగాని హాన్ వచ్చి మళ్ళీ సారీ నేను నీకు నైట్ కోఆపరేట్ చేయలేదు కదా, సారీ ఇదంతా నా తప్పే, ఎందుకంటే నేను నీకు ముందుకు సాగలేదు, కానీ నీకు ఇప్పుడు రెడీగా ఉన్నాను అంటే, హస్బెండ్ నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు, మన ఇద్దరం లీగల్ వైఫ్ అండ్ హస్బెండ్స్, సో మనం ఎప్పుడు కంఫర్టబుల్ అయితే అప్పుడే, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగలేదు అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే స్కూల్ టైంలో డూడుని పిక్ చేసుకోవడానికి హాన్ అలాగే సూజీ అక్కడికి వెళ్తారు. అప్పుడే టీచర్ చెప్తూ ఉంటుంది, ఇక్కడ మీ బాబు బాగా చదువుతున్నాడు, అలాగే చాలా మంచిగా స్కోర్ తెచ్చుకుంటున్నాడు, కానీ మెయిన్ థింగ్ ఏంటంటే అతను ఎవరితోనూ మింగిల్ అవ్వట్లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, అతనికి ఒక్క ఫ్రెండ్ కూడా లేడు, తెలుసు కదా ఇప్పుడున్న జనరేషన్లో సైలెంట్గా ఉంటే ఎవరికి ఏమీ పనికిరావని, అందుకే చెప్తున్నాను మ్యామ్ అంటే, సరే నేను చూసుకుంటాను అని ఇమీడియట్గా కార్లో కూర్చొని అడుగుతూ ఉంటుంది. సరే ఈరోజు డే మొత్తం ఎలా ఉంది అని డూడుని అడగని, డూడు ఏమో చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడు తను అనుకుంటుంది, సరే నా కొడుక్కి ఇంకా భయం పోలేదు కావచ్చు, అతనే మెల్లగా అర్థం చేసుకుంటాడు అని, సరే న్యూ ఫ్రెండ్స్తో మాట్లాడు, మెల్లగా నీకు ఒక్కొక్క ఫ్రెండ్ గురించి నాకు చెప్తూ ఉండాలి అనగానే, ఓకే మమ్మీ అని అంటాడు. సో తనేమో హానేమో అదంతా చూస్తూ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఒక్కోసారి తనకి చాలా కోపం వచ్చినప్పుడు డూడిని చంపడానికి కూడా నెక్ పట్టుకుంది, అలాంటిది సడన్గా ఇంత చేంజ్ అయిందా, తినెప్పుడు మళ్ళీ పాత సూజీలాగా అవ్వద్దు అని అనుకుంటూ ఉంటాడు. డూడీ ఏమో స్కూల్లో ఉన్న టైంలో అతను బ్రేక్ టైంలో బయటకు వస్తాడు. అప్పుడే ఒక అన్నోన్ పర్సన్ డూడీ యొక్క వాచ్కి కాల్ చేసి, చూడు నీ మమ్మీ చేంజ్ అయింది అనుకుంటున్నావా, లేదు తను జస్ట్ యాక్టింగ్ చేస్తుంది,
తెలుసా నీ మమ్మీ అలా యాక్టింగ్ చేసి మొత్తం మీ డాడీ దగ్గర ఉన్న మనీ అంతా తీసుకొని నిన్ను మీ డాడీని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటుంది అని కాల్ కట్ చేయగానే అతనేమో బాగా ఎమోషనల్ అయ్యి బాధపడుతూ బయటకు వస్తాడు. అదే సంద అనుకొని ఇమీడియట్గా సూజీ యొక్క బ్రదర్ ఏమో తను ఎత్తుకొని కిడ్నాప్ చేస్తాడు. ఈ విషయం సూజీకి తెలిసి ఇమీడియట్గా సూజీ హాన్ అక్కడికి వచ్చి సూజీ ఏమో వాళ్ళ బ్రదర్తో ఫైటింగ్ చేస్తూ ఉంటే సో ఆ బాబేమో కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల హాన్ ఏమో తన్ని హాస్పిటల్ తీసుకెళ్తాడు. సూజీ ఏమో వాళ్ళ బ్రదర్కి వార్నింగ్ ఇచ్చి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి సారీ నేను కొంచెం లేట్గా వచ్చాను అంటే లేదు మమ్మీ నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు, నేనైనా బ్యాడ్ అంకుల్ మాటలు నమ్మకుండా ఉండాల్సింది, ఇంకెప్పుడూ అలా నమ్మను అని నువ్వు నన్ను రక్షించడానికి వచ్చావు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో తనకు అర్థమవుతుంది వాళ్ళ అడాప్ట్ మమ్మీ డాడీతో డిఎన్ఏ టెస్ట్ చేయించుకోగానే వాళ్ళు నిజంగానే తన రియల్ పేరెంట్స్ కాదు అని అర్థమవుతుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్గా వీళ్ళు నా తోకను వదిలేస్తారు అని ఇమీడియట్గా ఆ ఫోటోని హాన్కి పంపగానే హాన్ ఏమో నువ్వు టెన్షన్ పడకు, నువ్వు బాధపడకు, నీకు మేమంతా ఫ్యామిలీ ఉన్నాం కదా అని అంటారు. కానీ ఇక్కడ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పైగా ఎందుకంటే ఆ స్ట్రీట్ ఫ్యామిలీ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందిలే అని అనుకుంటుంది. అలాగే తను ఒక మంచి జ్యువెలరీ షాప్ని ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే అక్కడున్న మెయిల్ మోడల్స్ అందరూ తన స్టాఫ్ లాగా అయిపోతారు. అక్కడికి వచ్చి చాలామంది వస్తూ ఉంటారు, కొంతమంది అబ్బాయిలు చూడడానికి, కొంతమంది జ్యువెలరీ చూడడానికి. అక్కడంతా హడావుడి ఉంటుంటుంది. అప్పుడే అక్కడికి నాన్సీ వస్తుంది. నాన్సీ హాన్ వల్ల ఆంటీ కూతురు. నాన్సీ హాన్ని ఇష్టపడుతుంది కాబట్టి ఎలాగైనా సూజీని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుంది. సూజీకి కూడా నాన్సీ గురించి తెలుసు. సో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తను ఎలా చేస్తూ ఉంటుంది, ఏంటి వేరే వాళ్ళ జ్యువెలరీ డిజైన్స్ని నీ డిజైన్స్ లాగా ప్రమోట్ చేస్తున్నావా అంటే ఇమీడియట్గా తన దగ్గరికి వచ్చి నువ్వు కింద డిస్క్రిప్షన్ చూడలేదనుకుంటా, అవన్నీ చిన్నపిల్లలు డిజైన్ చేసిండ్రు, ఎందుకంటే వాళ్ళు క్యాన్సర్తో పోట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ మమ్మీ డాడీకి ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుగా అవన్నీ డిజైన్ చేసి పెట్టారు. సో ఇవన్నీ తెలియకుండా నువ్వు మాట్లాడొద్దు అని తన సెక్యూరిటీ గార్డ్స్తో వాళ్ళని బయటికి పంపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ తనని క్లాప్స్ కొడుతూ ఉంటారు. అలా వాళ్ళు బయటికి వెళ్ళగానే నాన్సీ అలాగే వాళ్ళ మమ్మీ దగ్గరికి అలా సూజీ వాళ్ళ బ్రదర్ వస్తాడు. సూజీ వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ ముగ్గురు కలిసి మంచిగా తన మీద ప్లాన్ వేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ బ్రదర్ చెప్తూ ఉంటాడు, మీరు అనుకున్నట్టు తనేం రియల్ వైఫ్ కాదు, తను ఒక నాని, అలాగే తనేం రియల్ కొడుకు కూడా కాదు తనకి. సో వాళ్ళిద్దరూ బయాలజికల్ కానే కాదు, తను ఆ బాబుని ఎప్పుడు హింసిస్తూ ఉండేది, టార్చర్ చేస్తూ ఉండేది, తను ఎక్కువ మెయిల్ మోడల్స్తో ఉండేది, అలాగే వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే లేరు అని చెప్తూ ఉంటే వావ్ మేము ఇది తన దగ్గర నుంచి ఎక్స్పెక్టే చేయలేదు, భలే న్యూస్ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. తన క్యారెక్టర్ తెలిసి మేము హౌస్ నుంచి పంపించేసాం, కానీ ఏం చేస్తాం తన దగ్గర మనీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తనతో మాట్లాడాల్సి వచ్చింది అని వాళ్ళు ముగ్గురు ఈ న్యూస్ని బయటికి స్ప్రెడ్ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఏమో నాన్సీ సూజీ దగ్గరికి వస్తుంది. అలాగే చెప్తూ ఉంటుంది, నీకు తెలుసా నీకు ఒక విషయం చెప్పలేదా, సీక్రెట్ విషయం, ఓ నువ్వు అతన్ని అంతగా ఇష్టపడుతున్నావు, అతను నిన్ను అంతగా ఇష్టపడుతున్నాడు, మరెందుకు నీకు సీక్రెట్ న్యూస్ చెప్పలేదు అని ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళగానే తనేమో బాధపడుతూ ఉంటుంది. ఏంటి అతను నన్ను ఇష్టపడట్లేదా, అంత సీక్రెట్స్ దాచుకున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హాన్ తన కోసం జంక్ ఫుడ్ తీసుకొస్తాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇతను ఇలా ఫుడ్ తీసుకొచ్చి నన్ను బాగా లావ్ చేద్దాం అనుకుంటున్నాడు అంటే నువ్వెందుకు అంతగా ఆలోచిస్తున్నావు, అమ్మాయిలకి జంక్ ఫుడ్ అంటే ఇష్టం కదా అని అంటాడు. అప్పుడే తనకి హాన్ యొక్క గ్రేట్ గ్రాండ్ మదర్ నుంచి కాల్ వస్తుంది. ఇమీడియట్గా హౌస్కి రమ్మని తన హౌస్కి వెళ్ళగానే అక్కడ అందరూ తన మీద అరుస్తూ ఉంటారు. చూడు ఇది హాన్ యొక్క బయాలజికల్ బాబు కాదు కదా అని ఆంటీ అలాగే నాన్సీ కూడా అక్కడ ఆల్రెడీ చిచ్చుపెట్టి ఉంటారు. సో తనేమో సైలెంట్గా ఉంటుంది. గ్రాండ్ మా నువ్వేం మాట్లాడుతున్నావు, ఇది నా పర్సనల్ మ్యాటర్, అయినా అది నా పాస్ట్ కదా అని అంటూ ఉంటుంది. లేదు ఈ బాబు యొక్క ఫాదర్ డిఎన్ఏ టెస్ట్ కావాలంటే ఇప్పుడు మనం ఎంతమంది మెయిల్ మోడల్స్ని చెక్ చేయాలో ఏమో అని ఆంటీ అంటూ ఉంటుంది. తనేమో మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే అప్పుడే వాళ్ళ బ్రదర్ కూడా వచ్చి అంటూ ఉంటాడు, అయినా తిని ఎలాంటి మనిషి, తన సొంత బ్రదర్ అలాగే మదర్కి ఫుడ్ పెట్టలేకపోతుంది అని అంటూ ఉంటే మీరేం నాకు ఓన్ కాదు, ఆల్రెడీ డిఎన్ఏ టెస్ట్ కూడా చూపిస్తాను అని చెప్తూ ఉంటుంది. సో అప్పుడే వాళ్ళ గ్రాండ్ మదర్ అంటుంది, అయినా ఇప్పుడు నువ్వు డూడు నా మన్మోడు, సో నువ్వు డూడును వదిలేసి వెళ్ళిపో అని అంటూ ఉంటే లేదు నేను వెళ్ళను అంటే అంటుంది, నీకు కరెక్ట్ అసలు ఎవరితో ఈ బాబుని కన్నావో గుర్తుందా అని గట్టిగా అనేసరికి తను సైలెంట్ అయిపోతుంది. కానీ తనకి గుర్తొస్తుంది తను అనుకోకుండా డ్రగ్ చేసిన టైంలో ఒక పర్సన్తో నైట్ స్పెండ్ చేసింది, సేమ్ కిస్ ఒకసారి హాన్తో పెట్టినప్పుడు గుర్తొస్తుంది అని సైలెంట్గా ఉండేసరికి అక్కడున్న వాళ్ళందరూ అంటే నువ్వు తప్పు చేసావు, సో నువ్వు ఈ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి ఎవరు చెప్పారు తను తప్పు చేసిందని, తను నా కొడుకు అని డిఎన్ఏ టెస్ట్ చూపిస్తాడు. అది చూసి సూజీ కూడా షాక్ అవుతుంది, ఏంటి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇతను అని అనుకుంటుంది.
అలాగే తను నా వైఫ్. డూడు యొక్క 5 ఇయర్స్ దాకా తను ఎక్కడికి వెళ్ళదు అని కాంట్రాక్ట్ కూడా చేపించింది అనగానే ఆంటీ అంటూ ఉంటుంది, ఓ ఇంకా 5 ఇయర్స్ ఇంకా కొన్ని డేస్లోనే అయిపోతుంది కదా, నెక్స్ట్ వీక్. సో తిని హౌస్ వదిలేసి వెళ్ళిపోతుందా అంటే తను సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే తను అనుకుంటూ ఉంటుంది నేను హాన్కి డిజర్వ్ కాదు అని అనుకుంటుంది. అప్పుడే హాన్ అంటూ ఉంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, సో నువ్వు ఆలోచించు అని చెప్తాడు. సో తనేమో నో చెప్పగానే నేను నీ గురించి టైం ఇస్తున్నాను, నువ్వు ఆలోచించి చెప్పు అని ఆంటీని నాన్సీనేమో బయటికి పంపించేస్తాడు. అలాగే తన దగ్గరికి వచ్చి నువ్వెందుకు అలా అంటున్నావు అంటే లేదు ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది డూడుతో మనం వెళ్ళాలి అని సూజీ చెప్పగానే ఓకే అంటాడు. అక్కడ డూడు ఏమో పెయింటింగ్ వేస్తూ వాళ్ళ మమ్మీ డాడీ విడివిడిగా బొమ్మలు వేస్తూ వాళ్ళిద్దరూ దూరం అయితే తట్టుకోలేను అని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడేమో నాన్సీ ఎలాగైనా మళ్ళీ సూజీని విడగొట్టాలి అని మంచిగా ప్లాన్ వేసి మళ్ళీ సూజీ యొక్క బ్రదర్ దగ్గరికి వచ్చి ఒక ప్లాన్ వేస్తుంది, నువ్వు ఎలాగైనా నువ్వు తనని రాష్ట్ర నుంచి తప్పించావనుకో నేను నీకు చాలా మనీ ఇస్తాను, నువ్వు ఈ రెంట్ హౌస్ నుంచి పెద్ద విల్లాలోకి వెళ్ళొచ్చు, ఇగో నీకు హాఫ్ అమౌంట్ ఇస్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ నాన్సీ ఏమో తన జ్యువెలరీ బిజినెస్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన బ్రదర్ నుంచి కాల్ వస్తుంది, నీ బాబుని కిడ్నాప్ చేశాను కానీ నువ్వు ఒంటరిగా రావాలి, లేకపోతే నేను నీ బాబుని చంపేస్తాను అనగానే తను బయలుదేరుతుంది. కానీ తనకి చాలా పవర్ ఉంటుంది వాళ్ళ బ్రదర్తో ఫైటింగ్ చేయడానికి. కానీ వాళ్ళ బ్రదర్ ఏమో డూడు యొక్క నెక్ మీద కత్తి పెడతాడు. అప్పుడే తను ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండే టైంకి అక్కడికి హాన్ వస్తాడు. అలాగే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు. పోలీసులు ఏమో ఇమీడియట్గా వాళ్ళ యొక్క బ్రదర్ని పట్టుకుంటాడు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఆల్రెడీ నాన్సీ గురించి తెలిసిన విషయమే కాబట్టి నాన్సీ యొక్క రికార్డ్ని కూడా ఫస్ట్ రికార్డ్ చేసి ఇదంతా చేపించింది నాన్సీ అని చెప్తాడు. నాన్సీని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. సో ఆ బాబేమో హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్లో తను చాలా బాధపడుతూ ఉంటుంది, నేను ఇన్ని రోజుల నుంచి డూడుని ఇంతగా బాధపెట్టాను, ఇప్పుడు నా వల్లనే ఇదంతా జరిగింది అని అతను లేవగానే హగ్ చేసుకొని నీ మమ్మీ ఎప్పుడు నీతోనే ఉంటుంది, డాడీని నిన్ను ఎప్పుడు వదిలి వెళ్ళను అని హగ్ చేసుకుంటాడు. డూడీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.